చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రొడ్యూసర్ అభిషేక్ నామా వర్సెస్ నవీన్ మేడారం. ఇది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ఒక కాంట్రోవర్షియల్ వ్యవహారం. అంటే డెవిల్ అనే పేరుతో ఒక సినిమా రేపే రిలీజ్ అవుతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు, నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా మీద ఈ వివాదం కొత్త కాదు. నిజానికి కళ్యాణ్ రామ్ ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు మీడియాకి. ఈ ప్రమోషనల్ వీడియోస్ సందర్భంగా కూడా ఈ ప్రశ్న రైజ్ అయింది. అంటే ఏదో వివాదం నడుస్తోంది మీ సినిమాకు సంబంధించి, డైరెక్టర్కి సంబంధించి పర్టికులర్గా అని ప్రస్తావన వస్తే, మీరు ప్రొడ్యూసర్తో మాట్లాడుకోండి, నాకే సంబంధం లేదు దానికి సంబంధించి అని చాలా క్లియర్గా చెప్పేశాడు. అయితే నవీన్ మేడారం నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక లెటర్ పెట్టాడు. ఈ సినిమా నా బ్రెయిన్ చైల్డ్, నేను ఈ సినిమాని కలగన్నాను, ఈ సినిమాకు సంబంధించి చాలా తపన పడ్డాను. కథ డిజైనింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వ్యవహారంలోనూ లొకేషన్స్ దగ్గర నుంచి నా ప్రమేయము, నా జోక్యము ఉంది. ఈ సినిమా నేనే స్క్రిప్ట్ తయారు చేశాను, నేనే డైరెక్ట్ చేశాను. కొంత ప్యాచ్ వర్క్ అప్పుడు నేను లేను, అది వాళ్ళే చేసుకుని నా పేరు తీసేసి వేరే పేరు, ఇప్పుడు ప్రొడ్యూసరే డైరెక్టర్గా ఈ సినిమా రిలీజ్ అవుతోంది, ఏమిటి దారుణం అని కూడా నేను ప్రశ్నించట్లేదు. కళ్యాణ్ రామ్ గారు చాలా సహకరించారు ఈ సినిమా షూటింగ్ సందర్భంగా, ఆయనకి కృతజ్ఞతలు. అయితే ఇది నాకు కొంచెం బాధ అనిపించింది, ఇలా జరగటం అనేది బాధ అనిపించింది. అయితే దీంతో బాధపడుతూ ఇక్కడే ఆగిపోతే జీవితం ముందుకు వెళ్ళదు కాబట్టి మూవ్ ఆన్ అనాలి. కాబట్టి నేను వేరే స్క్రిప్ట్తో పనిచేస్తున్నాను, త్వరలోనే వివరాలు తెలియజేస్తాను అని చెప్పి ఒక ప్రకటన ఆయన సోషల్ మీడియాలో ఆయన అకౌంట్స్లో, ఆయనకున్నటువంటి అకౌంట్లో దాన్ని పోస్ట్ చేశారు. అది కొంత నిజానికి అంతకంటే ముందే, ఇతను ఓపెన్ అప్ అవటానికంటే ముందే బయట చర్చ జరుగుతోంది. ఏదో సంథింగ్ ఈ సినిమా డైరెక్టర్కి సంబంధించి వివాదం ఉంది అనేదైతే నడుస్తోంది. ఈ వివాదానికి లింక్ చేస్తూ బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కూడా ఆ సినిమా సీక్వెల్కి పనిచేయటం లేదు. ఆయన వేరే సినిమాకి చేస్తున్నాడు, చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోయాడు. ఈ సీక్వెల్, బింబిసారా సీక్వెల్ వేరే డైరెక్టర్తో చేయిస్తున్నారు. అంటే బింబిసారా టైంలో ఆ డైరెక్టర్తో కూడా ఏదైనా తేడాలు వచ్చినాయా కళ్యాణ్ రామ్కి, క్రియేటివ్ డిఫరెన్సెస్ అనే పేరుతో ఏదైనా ఘర్షణ జరిగిందా అనే చర్చ కూడా దీంతో ఈ నవీన్ మేడారం గొడవతో లింక్ చేసి దాన్ని కూడా టాపిక్ కింద మార్చేసి మాట్లాడేస్తున్నారు. కానీ ఈ అన్నిటికీ సంబంధించి కళ్యాణ్ రామ్ చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. అదేంటంటే బింబిసారా సీక్వెల్ తీయాలి అనుకున్నప్పుడు ఎలా ఉండాలి సీక్వెల్ అనే దానికి సంబంధించి తన అభిప్రాయాలు తను చెప్పాడు. తన అభిప్రాయాలకి మా అభిప్రాయాలకి పొంతన కుదరలేదు. సినిమా మేము ఎలా ఉండాలనుకున్నామో అలా చెప్పలేదు తను, అందుకని వద్దులే వేరే ట్రై చేద్దాము అని మేము అంటున్న టైంలో అతను మాతో హోల్డ్ కాలేదు. నాకు వేరే ప్రాజెక్ట్ ఉంది, ఏం చేయమంటారు అంటే మేము మూవ్ ఆన్ అనే చెప్పాం, వెళ్ళిపోమనే చెప్పాం. ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి దీనికోసం? పైగా మాకు ఆయనకి ఆ ఏరియాలో కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా విడిపోవటం మంచిది కదా అనే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్తో కొనసాగి ముందుకు వెళ్ళిపోవని చెప్పాము. అతను వెళ్ళిపోయాడు, చిరంజీవి గారి సినిమాకి వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా అది, కంపారిటివ్గా కళ్యాణ్ రామ్. చిరంజీవి పెద్ద తార, ఆయన డైరెక్ట్ చేయాలని ప్రతి డైరెక్టర్ అనుకుంటాడు, ఆ కళ నెరవేరుతోంది, అతనికి మూవ్ ఆన్ అయిపోయాడు. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సంబంధించి, ఇప్పుడు వస్తున్నటువంటి రేపు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాకు సంబంధించి ఇదే క్వశ్చన్ అభిషేక్ నామా ముందుకు కూడా వస్తే ఆయన ఒక విషయం చెప్పాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వ్యవహారంలో నవీన్ మేడారం కంట్రిబ్యూషన్ చాలా ఉంది, దాంతో మాకు భేదాభిప్రాయం లేదు అని చెబుతూనే
సినిమాని డైరెక్ట్ చేసే విషయానికి సంబంధించి ఆయనలో అంటే ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయటానికి సంబంధించి ఆయన సమర్థుడు కాదు అనే విషయం సెట్స్లోకి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నెమ్మదిగా ఆయన్ని తప్పుకోమని చెప్తూ వచ్చాం, కానీ బలవంతంగా ఇన్సిస్ట్ చేయలేదు, బలవంతంగా అతన్ని పక్కకి నెట్టే ప్రయత్నం చేయలేదు. ఆయన వచ్చేవాడు, ఆయన సలహాలు తీసుకునేవాళ్ళం. ఆయన్ని అలాగే సీన్ని కూడా మేమే డైరెక్ట్ చేసుకున్నాం. ఇది టీం వర్క్ మాత్రమే, నవీన్ కృషి మాత్రమే కాదు అన్న పద్ధతిలో, అంటే రోజు సెట్కి వచ్చేవాడు అనే విషయాన్ని అడ్మిట్ చేశాడు ఆయన. అలాగే డైరెక్ట్ చేశాడు అనే విషయాన్ని కూడా అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేస్తూ ఎక్కడో తేడా ఉంది, అతను సమర్థుడు కాదు అనిపించింది, అక్కడి నుంచి మా పని మేమే చేసేసుకున్నాం అని చెప్తున్నాడు. వీళ్ళు చేసుకున్న పని కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే అని ఆయన అంటున్నాడు. ఈ ఇద్దరి వాదనలోనూ సామాన్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన రోజు సెట్కి వచ్చేవాడు, స్క్రిప్ట్ ఆయనే కంట్రిబ్యూట్ చేశాడనే విషయాన్ని అభిషేక్ నామా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. నవీన్ చెప్తున్న విషయాల్లో అంటే రోజు సెట్కి వచ్చేవాడు, రోజు సీన్స్ ఆయనే చెప్పేవాడు, నటీనటులకి ఆయనే డైలాగ్స్ చెప్పేవాడు. ఇదంతా చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో ప్యాచ్ వర్క్ చేసి డైరెక్టర్గా తన పేరు వేసుకోవటం అనేది ఎలా కరెక్టు అనేది, అంటే సీరియస్గా మొదటి రోజే డిఫరెన్సెస్ ఉండుంటే లేదు అక్కడే కూర్చోబెట్టి మాట్లాడాలి. డైరెక్టర్ని మార్చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి కదా. కొంత షూట్ అయిన తర్వాత కూడా చిరంజీవి గారు అంజీ సినిమాకు కూడా మొదట కోడి రామకృష్ణ గారిని కాదు అనుకుంది. ఆ సినిమా ముహూర్తం షాట్కి ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతను వెళ్ళిపోయి కోడి రామకృష్ణ గారు వచ్చి యాడ్ అయ్యారు. ఇలా అనేక సినిమాలకు చూసాం మనం. రేపు ముహూర్తం అనగా ఈరోజు హీరోని మార్చిన సినిమాల చరిత్ర కూడా మనకు తెలుసు. బండమ్మ గుండోడు అనేటువంటి సినిమాకి కృష్ణరాజును అనుకుని అనౌన్స్మెంట్ వచ్చేసి ఆఖరి నిమిషంలో మార్చేసి ముహూర్తం సమయానికి కృష్ణన్ తీసుకొచ్చి ఇతనే హీరో సినిమాలో అని చెప్పాడు దాసరి గారు. జనం క్యారీ అయిపోయారు. కాబట్టి ఏ క్షణంలోనైతే వెరీ సెకండ్ డే షూట్ మొదలైన రెండో రోజే అతను సమర్థుడు కాదు అనే విషయం మాకు అర్థమైంది అని చెప్పాడు ఆయన. కానీ మీరు ఎందుకు ఆయనతో ఆ విషయం క్లియర్గా కూర్చోబెట్టి నీ పేరు డైరెక్టర్గా వేయబోవడం లేదు, స్క్రిప్ట్ సహకారం అని మాత్రమే వేస్తున్నాము, ఇది నీ రెమ్యూనరేషను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని ఎందుకు చెప్పలేదు? చెప్పకపోవడం తప్పే. కాబట్టి అతన్ని అడ్మిట్ చేస్తూ వచ్చారు. అంటే ఆయన రోజు సెట్కి వస్తున్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఎందుకు చేయనిచ్చారు మీరు? ఆయనతో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు చేయించారు అంటేనే ఏదో మేరకు ఆమోదం ఉందని. అదే మాట ఆయన చెప్తున్నాడు. బాధ కలిగించింది, నేను గాయపడ్డాను అని చెప్తున్నాడు ఆయన. గాయపడకుండా ఎలా ఉంటారు ఎవరైనా అంత ఇబ్బంది పెట్టిన తర్వాత? కాబట్టి ఏదో సింపుల్గా మేమే చేసేసుకున్నాము సినిమా అని మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఖచ్చితంగా నవీన్ మేడారం కంట్రిబ్యూషన్ ఉండే ఉంటుంది. అతను బయటకు వచ్చి ఓపెన్ అప్ అవ్వటం కూడా ఎందుకు అవ్వాలి? సైలెంట్గా ఉంటే ఇంకొక అవకాశం దొరుకుతుంది కదా అనుకోవచ్చు. ఇండస్ట్రీలో బ్యాడ్ అవుతాం, ఎందుకు చర్చనీయాంశంగా మారాలని అనుకుంటారు చాలామంది. అందుకని ఓపెన్గా మాట్లాడటం చాలా తక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. ఓపెన్గా మాట్లాడేటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటాడు అనే అర్థం చేసుకోవాలి. ఎంతో స్ట్రగుల్ అయితే తప్ప ఇండస్ట్రీలో ఓపెన్ కారు. అన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడటం జరగదు. లోపల చాలా గొడవలు ఉంటాయి, కానీ లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా బయటకు నవ్వుతూ వెళ్ళిపోవటమే సినిమా రంగంలో చాలామంది అనుసరించేటువంటి సూత్రం. ఆ సూత్రాన్ని అనుసరిస్తూ ఇతను కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోవాలి కదా. కానీ ఎందుకు ఓపెన్ అప్ అయ్యాడు, ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అంటే ఎక్కడో చాలా తీవ్రంగానే గాయపడ్డాడు అతను. ఈ గాయపడటానికి సంబంధించి తన కంట్రిబ్యూషన్ ఉంది, ఆ సినిమాకి మొత్తం తానే అయి నడిపించిన సందర్భం ఉంది అనేది తను ఫీల్ అవుతున్నాడు. కాబట్టే ఆ మాట బయటకు వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఎందుకు మొదటి రోజే సెటిల్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా, ఎందుకు ఈ బ్యాడ్ రిమార్క్ మీ సినిమా మీదకి తెచ్చుకోవాలా? దీని ఎక్స్టెన్షన్ కళ్యాణ్ రామ్ మీదకి వెళ్ళి మీరు ఎందుకు అనిల్ రావిపూడితో కొనసాగలేదు? అనిల్ రావిపూడి హిట్ ఇచ్చినప్పటికీ అతనితో ఎందుకు మీరు కొనసాగలేదు? అలాగే చాలామందితో, బింబిసారా డైరెక్టర్తో మీరు ఎందుకు తర్వాత కంటిన్యూ కాలేదు? ఈ ప్రశ్నలు ఆయన మీదకి సంధిస్తున్నారు. సంధించడానికి కారణం ఇక్కడ డైరెక్టర్ని మార్చటమే. కాబట్టి ఆయన చాలా తెలివిగా తప్పుకుంటున్నాడు. ఇది ప్రొడ్యూసర్ని అడగాల్సిన వ్యవహారం, ఇది డైరెక్టర్ని అడగాల్సిన వ్యవహారం అని తప్పుకుంటున్నాడు ఆయన.
ఏదేమైనా ఇండస్ట్రీలో ఇది ఒక బ్యాడ్ సాంప్రదాయం. ఒక మనిషి శ్రమని తీసుకుని ఆఖరి నిమిషంలో అతనికి క్రెడిట్స్ ఇవ్వకుండా పక్కకి పంపించేసి ఏ కారణం చెప్పినప్పటికీ, అవి సబబైనప్పటికీ కాకపోయినప్పటికీ అది మొదటి రోజు చెప్పాలి. మనకొక ఇది ఉంటుంది సేయింగ్, అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం బెటర్ అని. అంటే మొదట్లోనే చెప్పేస్తే పోయేది కదా, ఎందుకు చివరిదాకా కొనసాగించి ఇప్పుడు చెప్తున్నావు? ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి అవతల వాళ్ళ దగ్గర బోల్డ్ ఆయుధాలు చేకూరాయి కూడా. అవి ఉండబట్టే ఆయన ఓపెన్గా సోషల్ మీడియాకి ఎక్కాడు. సో అభిషేక్ నామా దగ్గరే తప్పు కనిపిస్తోంది, నవీన్ మేడారం కన్నా కూడా. దీన్ని కొంచెం ఇండస్ట్రీ పట్టించుకోవాలి. అలాగే డైరెక్టర్స్ యూనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు కూడా సీరియస్గా ఈ విషయాన్ని పట్టించుకుని కొంచెం ప్రాసిక్యూట్ చేయగలిగితే అభిషేక్ నామాని ఏమిటి విషయం అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనేది యూనియన్స్ ఆలోచించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.